హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నా. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆన్ టాపిక్లోకి వచ్చేస్తే, రోల్ ఫ్రాడ్ కాంప్లైన్స్ అసోసియేట్. లైక్ ఈ రోల్ మీద ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చాలామంది అయితే నాకు కమెంట్ సెషన్లో పోస్ట్ చేశారు. నేను టెస్ట్ లింక్స్ అనేవి అక్కడ లైక్ అప్లికేషన్ లింక్ పెట్టినప్పుడు వీడియోస్తో క్లియర్ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా కమెంట్స్ అయితే పెట్టారు. సో దానికి రిలేటెడ్గా నేను నాకు తెలిసిన ఒక కొలీగ్ని ఈ రోల్లో వర్క్ చేసే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ మనం అసెస్మెంట్ రౌండ్స్కి వచ్చేసి 3 రౌండ్స్ ఉంటుంది ఎగ్జామ్ క్లియర్ చేసే ముందు. ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్, లైక్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే మనం ఎవ్రీ ఎగ్జామ్కైనా కూడా, లైక్ ఏ ఎగ్జామ్కైనా బేసిక్ ఇంగ్లీష్ అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా మనల్ని. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ మీద. లైక్ చిన్న చిన్న గ్రామర్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ సెకండ్ వచ్చేసి వాయిస్ వర్సెంట్ అనమాట. మనం ముందైతే ఏ రోల్కైనా కూడా వర్సెంట్ రౌండ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని వాటికైతే చేంజ్ చేశారు, బట్ ఈ రోల్కి అయితే వాయిస్ వర్సెంట్ రోల్ అనే ఉంది. అండ్ వాయిస్ వర్సెంట్ ఎలా క్లియర్ చేయాలి ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఫ్రాడ్ కాంప్లైన్స్ అసోసియేట్ రోల్ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటే యూట్యూబ్లో వాటికి రిలేటెడ్గా సెర్చ్ చేయండి. ఫ్రాడ్ కాంప్లైన్స్ అసోసియేట్ ఎగ్జామ్ ఆన్సర్స్, లైక్ ఎగ్జామ్ వీడియోస్ అని సెర్చ్ చేశారంటే ఈజీగా ఒక 3-4 వీడియోస్ అయితే వస్తాయి కదా. సో మీరు ఆ ప్రతి ఒక్క వీడియో చూడండి, అందులో అడిగిన క్వశ్చన్స్ అన్నా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసుకొని దానికి రైట్ ఆన్సర్స్ అన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినారంటే ఖచ్చితంగా దొరుకుతాయి. సో అలా ఒక 5-6 వీడియోస్ ఏవైనా కొన్ని చూసారంటే ఆ రోల్కి రిలేటెడ్గా, సో మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఒక 50-60% అయితే రిపీట్ అవుతాయి. సో మీరు అది ఎగ్జామ్ క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా వాయిస్ పర్సెంట్ అయితే క్లియర్ చేయాలి. నేనైతే మోస్ట్లీ ఫస్ట్ అలానే చేసేదాన్ని. నేను అమెజాన్లో చేరకముందు అయితే ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే దానికి రిలేటెడ్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంటే, కూర్చొని అన్నీ రాసుకొని రైట్ ఆన్సర్స్ వెతుక్కొని మరి స్టార్ట్ చేస్తుంటే ఏదైనా కూడా. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మనం ఆన్సర్స్ మనమంతకే రాయాలి, లైక్ వేరే హెల్ప్ అయితే తీసుకోకూడదు, అది రికార్డ్ అయితే అవుతుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వ్యాట్సెన్. ఇప్పుడు వర్సెంట్ అనేది క్లియర్ అయిపోయిందంటే, ఇన్కేస్ వర్సెంట్లో ఏమేమి రౌండ్స్ ఉంటాయో కూడా మీకు తెలుసు కదా. లైక్ వాయిస్ పర్సెంట్ అంటే ఫస్ట్ రీడింగ్ ఉంటుంది, నెక్స్ట్ లిజనింగ్ అండ్ రిపీట్. లైక్ వాళ్ళు మనకు సెంటెన్స్ చెప్తారు, అది మనం రిపీట్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ జంబ్లింగ్ సెంటెన్స్ అనమాట, వర్డ్ని జంబుల్ చేసి చెప్తారు. సో వాటిని మనం కరెక్ట్ ఫార్మేషన్లో పెట్టాల్సి ఉంటుంది. లైక్ కరెక్ట్ ఫార్మేషన్లో ఆ సెంటెన్స్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇలా 4-5 రౌండ్స్ అయితే ఉంటాయి వర్సెంట్కి కూడా. లైక్ స్టోరీ టెల్లింగ్, వీళ్ళు స్టోరీ చెప్తారు, దాన్ని మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది, ఆ స్టోరీని అంతా అర్థం చేసుకొని. అలా వాయిస్ వర్సెంట్ కూడా క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అని అయితే ఒకటి వస్తుంది కొత్తగా. నేను రాసేటప్పుడు అయితే ఈ టెస్ట్ అయితే లేకపోయా, ఇప్పుడు కొత్తగా ఈ టెస్ట్ అయితే చూశాను నేను. ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ప్యాసేజ్ అయితే మీకు ఇచ్చేసారు, లైక్ పారాగ్రాఫ్ కానీ అలా ఇచ్చేసి దాని మీద క్వశ్చన్ అడుగుతారు అనమాట. క్వశ్చన్ అడిగి అది ఏది కరెక్ట్ అని, ట్రూ ఫాల్స్ కాదు, లైక్ మోస్ట్ లైక్లీ, మోర్ లైక్లీ అలా ఉంటుంది కదా. సో అలా ఉంటుంది అనమాట ఆ క్వశ్చన్ అనేది. మోస్ట్ లైక్లీ, మోర్ లైక్లీ, అది రైటా రాంగ్ అని అయితే ఉండదు. దానికి అసలు రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అని అయితే ఉండవు అనమాట. మీరు ఎలా ఆలోచిస్తారు ఏంటి, సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మాదిరిగా ఉంటుంది కదా. సో వాటి రిలేటెడ్గా అడుగుతారు. ఈ టైంలో మీరైతే ఎలా చేస్తారు, మోస్ట్ లైక్లీ, మోర్ లైక్లీ ఉంటుంది కదా, అలా ఉంటుంది వాట్సన్ టెస్ట్ అనేది. ఇన్ కేస్ మనం ఈ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయిపోయిందంటే, 3% క్లియర్ అయిపోయిందంటే, మనకి నాకు తెలిసిన వరకు, లైక్ నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింటే తనకైతే 15-20 డేస్లో అయితే తనకి కాల్ అయితే వచ్చిందంట. ఎగ్జామ్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాము అని, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉండండి అని. 15-20 డేస్లో తనకు కాల్ అయితే వచ్చేసింది, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి త్వరలోని. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా తనకి త్వరగానే అయితే షెడ్యూల్ చేశారంట. చెప్పిన కొద్ది రోజులకే వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయితే అయిపోయింది తనకి.
అండ్ తనకు అక్కడ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. మన నేమ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎప్పుడైనా వర్క్ చేసామా, అట్లా మన బేసిక్ ఇన్ఫర్మేషన్, మన క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ రోల్కి అని. నెక్స్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారనమాట. లైక్ సిట్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్ ఏదైనా అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ తనకైతే లైక్ ఇలాంటి క్వశ్చన్ ఒకటైతే అడిగారంట. నువ్వు వాళ్ళకి 3-4 డేస్లో ఒక మెయిల్ అయితే వచ్చేసిందంట. లైక్ సడన్గా మెయిల్ అయితే షేర్ చేశారంట, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమని. ఇట్స్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. సో మనమైతే ఆఫ్లైన్ అంటే మనకు కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, మనం ఎక్కడో దూరంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు అనంతపూర్లో ఉంటాను. అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఫస్ట్ ఆలోచించాలి ఏంటి అని అయితే చేయాల్సి ఉంటుంది కదా. సో అలా తనకు కూడా అడిగారంట. నేను నీకు 3 డేస్లో మెయిల్ చేశాను ఇంటర్వ్యూకి రమ్మని, నువ్వు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు ఏంటి అని. తనైతే ఏం ఆలోచించకుండా ఏదో ర్యాపిడోలో వచ్చేసానని అయితే చెప్పిందంట. బట్ కానీ తను మళ్ళీ క్లియర్గా అడిగింది ఇంటర్వ్యూ, నీ లోకల్ ప్లేస్ ఏంటి అండ్ నువ్వు ఎలా వచ్చావని. సో మరి తనైతే బేసిక్గా ఏదో ఫంక్షన్ సంథింగ్ ఏదో వర్క్ రిలేటెడ్గానే ఆల్రెడీ తను బెంగళూరులోనే ఉన్నిందంట. సో అందుకని ఈజీగా తను ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వగలిగిందంట. వాక్ ఇన్ డ్రైవ్ అనేది మళ్ళీ అయితే కండక్ట్ చేయరు, కాబట్టి వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకోకూడదని చెప్పి తను అక్కడే ఉండడం వల్ల సో వెంటనే డ్రైవ్కి అయితే అటెండ్ అయిపోయింది. సో మీకు కూడా ఏదైనా కొంచెం ఈజీ థింగ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని, అక్కడే వాళ్ళు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది. నెక్స్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రెజ్యూమే. తనకైతే తన రెజ్యూమ్లో పెట్టిన క్వశ్చన్సే అడిగారంట. లైక్ దీని మీద నాలెడ్జ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ షీఈ్ ఆల్రెడీ వర్క్డ్ యాజ్ ఎ సిఎస్ఏ ఇన్ అమెజాన్. తను ఆల్రెడీ వర్క్ చేసింది సిఎస్ఏలో. దాని మీదనే తనకు క్వశ్చన్స్ అడిగారంట. నీ టార్గెట్స్ నువ్వు ఎలా రీచ్ అవుతావు అండ్ మీకు హౌ టు హ్యాండిల్ కస్టమర్స్. సో దాని బేస్ మీద తనకి క్వశ్చన్స్ అడిగారంట. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, ఒకవేళ టఫెస్ట్ కస్టమర్ వచ్చాడంటే తనని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, తనని ఎలా కూల్ చేస్తారు సిట్యువేషన్ని అని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమే. లేకపోతే మీకు ఏదైనా ఒక స్కిల్స్ వచ్చానైతే అయితే పెట్టింటారు కదా రెజ్యూమ్లో. సో వాటి బేస్ మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. చెప్పాను కదా మీకు, ఇన్ కేస్ ఫ్రెషర్స్ అనుకో ఎలా ఏంటి ప్రాజెక్ట్ బేస్డ్ ఏదైనా మనం ప్రాజెక్ట్స్ చేసి ఉంటాం కదా, వాట్ బేస్ మీద అయినా చేస్తారు. లేదంటే ఆల్రెడీ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ బేస్డ్ క్వశ్చన్సే అడుగుతారు. నేను విజిఎస్లో జాయిన్ అయినప్పుడు లైక్ నాకు కూడా అలానే అడిగారు. నేను అమెజాన్లో జాయిన్ అవ్వకముందు ఎట్లా ఏంటి అని. బట్ నేనైతే ఫ్రెషర్ కాబట్టి నాకు ప్రాజెక్ట్ బేస్ మీద క్వశ్చన్స్ అడిగేశారు అన్ని కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి మీ శాలరీ ఎంత ఉంటుంది. ఫస్ట్ థింగ్ అసలు ఈ రోల్కి ఫ్రెషర్స్ అయితే తీసుకోరంట. అక్కడ తను అటెండ్ అయిన ఇంటర్వ్యూలో అందరూ ఎక్స్పీరియన్స్డే ఉన్నారంట, అక్కడ డ్రైవ్కి అటెండ్ అయిన వాళ్ళు. సో మినిమం ఎక్స్పీరియన్స్ కూడా ఉండిందంట. లైక్ 10 months 1 year ఇట్లా మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట. ఫ్రెషర్స్ అయితే ఎవ్వరు లేరంటే తన డ్రైవ్కి అటెండ్ అయినప్పుడు. సో మోస్ట్ ప్రాబ్లీ ఫ్రెషర్స్ని తీసుకుపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని అయితే వాళ్ళు చెప్తున్నారు నాకైతే. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. కొంచెమైనా ఏదో ఒకటి నాలెడ్జ్ ఉండాలి వర్క్ చేయడానికి, అలా ఇలా అని అయితే చెప్పారు. అండ్ ఫ్రెషర్స్ని తీసుకోరు కాబట్టి మీ శాలరీ ఎలా ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. మినిమం లైక్ 1 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అరౌండ్ 4.5 వరకు ఉంటుందంట. లైక్ 4.5 నుంచి స్టార్ట్ అవుతుంది, అరౌండ్ అలా చేంజ్ సంథింగ్ 4.6 అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్పీరియన్స్. 1 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ బియాండ్ దట్ ఉన్నారంటే లైక్ మోర్ దాన్ 3 years 4 years ఉంటే వాళ్ళ శాలరీ లైక్ అరౌండ్ 4.9 or 5 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కానీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఫర్ 1 or 2 ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే 4.5 నుంచి ఉంటుందంట. అండ్ బియాండ్ దట్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 4.8 4.9. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. సో ఇది ప్రాడ్ కాంప్లైన్స్ అసోసియేట్కి. అండ్ ఇంకా హైరింగ్ అయితే జరుగుతుందో లేదో నాకైతే తెలీదు. బట్ కానీ టెస్ట్ లింక్ అయితే స్టిల్ యాక్టివ్లో ఉందన్నమాట, ఆ అప్లికేషన్ లింక్ అనేది. సో నేను అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ హైరింగ్ అనేది జరుగుతుందంటే మీరు కూడా త్వరగా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్వ్యూ ఎగ్జామ్ అనేది క్లియర్ అయితే. సో
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ ఇచ్చేస్తాను. మీన్‌వైల్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ అయితాయి. నేను ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను అకౌంట్ అయితే క్రియేట్ చేశాను అండ్ కంప్లీట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ యాస్ వెల్. థాంక్ యూ.